నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జర్నలిస్ట్ వలి. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు ప్రస్తావన వచ్చినప్పుడు చాలా క్లియర్గా మొన్నటి ప్రెస్ మీట్లోనే స్పందించారు. అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి, నన్ను కూడా అరెస్ట్ చేస్తారు. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జర్నలిస్ట్ వలి. వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టుల విషయం ప్రస్తావించారు. మద్యం కుంభకోణంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి అరెస్టు జరిగిన వాళ్ళకి ఈ కేసుతో ఏం సంబంధం, ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తూ నేను విజయవాడలోనే ఉన్నాను, అరెస్ట్ చేసుకుంటే చేసుకోనివ్వండి, నేను ఎక్కడికి పారిపోను అని చాలా క్లియర్గా చెప్పారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు జరిగితే తర్వాత పరిణామాలు ఏంటి, దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. వారితో మాట్లాడదాం. రవీంద్రబాబు గారు నమస్కారం సార్. నమస్తే. రవీంద్రబాబు గారు, మన ప్రెస్ మీట్లో ఒక విలేకరి ప్రశ్నించినప్పుడు ఇలా అరెస్టులు జరుగుతున్నాయి కదా, మీకు ఏమైనా అరెస్ట్ భయం ఉందా అంటే, వెల్కమ్, ఎవరు ఆపారు వాళ్ళని, నేను విజయవాడలోనే ఉంటానన్నారు. కట్ చేస్తే ఆ సాయంత్రానికి ఆయన బెంగళూరు యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా మనం చూసాం. ఈ అరెస్టులన్నీ ఒకదాని తర్వాత ఒకటి, ఒక అరెస్టు తర్వాత వేరే వాళ్ళ పేర్లు వస్తున్నాయి, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళని ప్రశ్నించినప్పుడు ఇంకొకరి పేరు వస్తుంది, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఇట్లా ఇప్పటికీ ఒక 7 మందిని అరెస్ట్ చేశారు సార్. అంతిమ లబ్ధిదారు బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి స్పష్టంగా ఆధారాలు లభించినట్టుగా వార్తలు వస్తున్నాయి. నేడో రేపో ఆయనకు కూడా నోటీసులు ఇచ్చి పిలుస్తారు, అరెస్టు కూడా జరిగే అవకాశం ఉందని చెప్పి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు జరిగితే ఏంటి సార్ పరిస్థితి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈ మధ్య కాలంలో రీసెంట్ డేస్లో జైలుకి భయపడమబ్బా, అరెస్ట్ చేస్తే చేసుకోమనండి ఏమవుతుంది అనే మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? అరెస్టు భయం ఈయన ఎందుకు వ్యక్తం చేస్తున్నాడు? నంబర్ 1. నంబర్ 2, నిన్న 2 days బ్యాక్ పెట్టిన ప్రెస్ మీటు దాని అవుట్కమ్స్ నిశ్చితంగా గమనించినట్టయితే అరెస్టు భయంతో పెట్టాడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపటానికి పెట్టాడా, సానుభూతి ఇప్పటి నుంచే పొందటానికి ప్లాన్ చేశాడా, లేదా ఎన్డీఏ ప్రభుత్వం మీద ఇవన్నీ అక్రమాలు అని ప్రజల్లో ఇంజెక్ట్ చేయటం కోసం పెట్టాడా? ఈ వ్యూహాలు రకరకాలుగా మనం ఆయన చెప్పిన దాంట్లో మనకు అర్థం చేసుకునే అవకాశం ఉంది. సో అరెస్టులు ఎందుకు భయపడతాం, అరెస్టులు చేసుకోండి అని ఈయన అనటంలో అంతరంగం ఏంటి? ఒకటి, పేర్ని నాని కానీ అంబటి రాంబాబు కానీ, ఇప్పుడు ఇంక మిగతా వాళ్ళంతా సపోర్ట్ చేయట్లేదులే, వీళ్ళిద్దరు కొద్దిగా సపోర్ట్ చేస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా మాట్లాడుతూ ఏమన్నారు ఈ మధ్యకాలంలో, చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపులో భాగంగా జగన్ రెడ్డి గారిని ఒక్క రోజైనా అరెస్ట్ చేస్తారు, ఎందుకు వీళ్ళంతటి వీళ్ళే జగన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు ఆందోళన పడుతున్నారు, ఎందుకు ప్రజల్లో ఎప్పటి నుంచి ఆ భావాన్ని తీసుకెళ్తున్నారు అంటే, ముందు జరగబోయేది వీళ్ళకి ఎలా ఎందుకు అనిపించింది అలా అంటే, నిజంగా లిక్కర్ స్కామ్లోనో ఇంకొక స్కామ్లోనో వీళ్ళ పాత్ర ఉంది అని వాళ్ళకి తెలుసు కాబట్టి ఆందోళన పడుతున్నారా? ఎందుకు ఆ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు? 2వ అంశం, జగన్ రెడ్డి గారు మీరు అన్నారు అరెస్ట్ అయితే ఏమవుద్ది, జైలుకి వెళ్ళి వచ్చేద్దామని. గతంలో రాజకీయ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో వేరు. ఆయన అరెస్ట్ అయి 16 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చాడు, అనుభవం ఉంది కాబట్టి మళ్ళీ 4 నెలలు 3 నెలలు 1 year ఉండి బయటకు వస్తానని అనుకోవచ్చు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అప్పట్లో లాగా తల్లి చెల్లి పార్టీని లీడ్ చేయడానికి లేరు. నంబర్ 1. నంబర్ 2, పార్టీలో A2గా బలంగా లీడ్ చేయగలిగిన విజయసాయిరెడ్డి బయటికి వెళ్ళిపోయాడు. ఇక మిగిలింది ఎక్కడ చూసి భూతద్దంలో వెతికినా కూడా మనిషి కనపట్ల లీడ్ చేసేటోళ్ళు ఈయన అరెస్ట్ అయితే. ఇక 1 and only ఆప్షన్ భారతిరెడ్డి గారు. నా నెక్స్ట్ పాయింట్, ఒకవేళ భారతిరెడ్డి గారు కూడా లిక్కర్ స్కామ్లోనో ఇంకొక స్కామ్లోనో అరెస్ట్ కాబడితే పార్టీ పరిస్థితి ఏంటి? లీడ్ చేయడానికి ఒక్క పేరు చెప్పాల వస్తే ఒక్కరు కూడా కనిపించట్లా. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడేటోళ్ళు తగ్గిపోయారు. ఎందుకు తగ్గిపోయారు? ఇప్పుడు అక్రమాలు చేసిన వాళ్ళు సక్రమంగా అరెస్ట్ చేసి జైలు జీవితం ఎట్లా అనుభవిస్తున్నారో చూశారు కాబట్టి ఈ బాధ పడలేక కొంతమంది విదేశాలకు వెళ్తున్నారు, కొంతమంది కనపడకుండా దాక్కుంటున్నారు, కొంతమంది ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇవన్నీ సిచ్యువేషన్ ఎలా ఉన్నప్పుడు మరి ఈ మధ్యకాలంలో ఫ్రీక్వెంట్గా బెంగళూరు ప్యాలెస్కి వెళ్తా ఉన్నారు సార్. మొన్న ప్రెస్ మీట్ పెట్టక ముందు బెంగళూరు నుంచి వచ్చారు, పెట్టిన తర్వాత బెంగళూరుకి వెళ్ళిపోయారు. బెంగళూరులో చర్చలు జరుపుతూ ఉన్నారు. అరెస్టు ఇవాళ కాకపోతే రేపైనా ఒక 1 వారం రోజుల్లో అయినా అది జరుగుతుంది. జరిగిన తర్వాత భారతిరెడ్డి గారు మీరు నిరసన కార్యక్రమాలు చేయాలి, రాష్ట్రం అంతా పర్యటనలు చేయాలి, ఇవి అక్రమ అరెస్టులు అని చెప్పి ప్రజల్లో ఈ భావం తీసుకెళ్ళాలి, ఇలాంటి చర్చలు జరుగుతున్నట్టు కదా. బెంగళూరు ప్యాలెస్లో ఇప్పుడు కొత్తగా జరుగుతున్న చర్చలు కాదు, గడిచిన చాలా రోజుల నుంచి
ఈ లిక్కర్ స్కామ్లో ఎప్పుడైతే జగన్ రెడ్డి గారికి కన్ను ముక్కు చెవిగా చెప్పబడుతున్న కీ పర్సన్స్ ధనుంజయ అన్న, కృష్ణమోహన్ అన్న, బాలాజీ గోవిందప్పన్ అరెస్ట్ అయ్యారో వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో డీటెయిల్డ్ ఎప్పుడైతే కేసు బాగా క్లియర్గా ఎస్టాబ్లిష్ అయిందో ఈ మూటలు ఏ కోట దగ్గరికి వెళ్ళినాయి అనేది ఒక్కటే తేల్చవలసిన అవసరం ఉంది. ఆ సందర్భం వచ్చిన దగ్గర నుంచి జగన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్లో ఉండి చాలామంది ప్రసిద్ధి చెందిన న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నమాట వాస్తవం. అది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అందులో అంతిమ లబ్ధిదారు ఫైండ్ అవుట్ చేయవలసి వచ్చినప్పుడు ఈయన అని తెలుస్తుంది అనేది తెలుసు. ఇక్కడ ఇంకొక అంశం కూడా సంశయాత్మకమైన అంశం ఏంటంటే బాలాజీ గోవిందప్పన్ ఇన్వాల్వ్ అయి ఉండటం వల్ల భారతీ సిమెంట్కి సంబంధించిన భారతీ రెడ్డి గారి పాత్ర కూడా ఇందులో ఉంది అనేది ఒకవేళ. సార్ ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, భారతీ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పి. అంటే ఆమెని ఏ కేసులో సార్? ఓకే, ఏది మద్యం ముడుపుల్ని బంగారం రూపంలో తీసుకోవటం, ప్లాటినం. ఎస్, బంగారం ఒక 1000 kgs, ప్లాటినం ఒక 40 kgs లండన్ వెళ్ళిందని చెప్పి ప్రాథమికంగా ఒక తేల్చారు. సో ఇంకా ఇన్డెప్త్గా వెళ్ళినప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎందుకు ఇన్వాల్వ్ అయింది? ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అట్రాక్ట్ అయింది. ఎందుకు? ఇక్కడి నుంచి విదేశాలకి ధన వస్తు రూపంలో వెళ్ళిపోయినాయి కాబట్టి. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో అప్పటి నుంచి వీళ్ళు కొద్దిగా భయం పట్టుకుంది. రెండోది, ఈ ముగ్గురు ఎప్పుడైతే అరెస్ట్ కాబడి విచారణ ఎదుర్కొంటున్నారో వీళ్ళకి ఇంకెక్కువ భయం స్టార్ట్ అయింది. దానికి రిజల్ట్ ఏంటంటే వీళ్ళు ప్రతిసారి అరెస్ట్ గురించి మాట్లాడుతున్నారు. రెండోది, జగన్ రెడ్డి గారు వర్కింగ్ ఫ్రమ్ బెంగళూరు ప్యాలెస్. అది వాళ్ళ కొత్తగా కాదు, ఆయన ఎప్పటి నుంచో బెంగళూరు ప్యాలెస్ నుంచి వర్కింగ్ ఫ్రమ్ హోమ్ లాగా వర్కింగ్ ఫ్రమ్ బెంగళూరు ప్యాలెస్. సో మూడోది, గతంలో అరెస్ట్ అయినప్పుడు ఇప్పుడు తల్లి చెల్లి ఇప్పుడు లేరు, వేరే ఎవరు సెకండ్ లైన్లో హ్యాండిల్ చేసేవాళ్ళు లేరు. ఈ మాట ఎందుకంటున్నా అంటే ఈ మధ్యకాలంలో ఆయన డిస్టిక్ లెవెల్, కాన్స్టిట్యూషన్ లెవెల్లో ఇన్ఛార్జ్ పదవిలో ఇస్తాను అంటే ఎవరు తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఇంకొక ఫ్రస్ట్రేషన్ ఏంటంటే అత్యంత సన్నిహితులుగా ఉన్న విజయసాయి రెడ్డి కావచ్చు, బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఇటువంటి వాళ్ళు చాలా మంది. సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు కదా సార్, మొన్నే పిఎస్సి కమిటీ చేశారు, దానికి కన్వీనర్గా సజ్జల రామకృష్ణారెడ్డి వస్తున్నా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు ఉన్నారు, ఆయన మీద కేసులు చాలా ఉన్నాయి. ఆ కేసుల నేపథ్యంలో ఆయన ఎప్పుడు జైలుకి వెళ్తాడో తెలియదు కదా. జైలు బాట పడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఎందుకంటే అక్రమాలు చేశారు కాబట్టి, వీళ్ళు సక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు కాబట్టి. సో ఆయన ఉంటాడు అని ఆయన మీద బేస్ అవటానికి లేదు. భారతి గారు ఉంటారు, లీడ్ చేస్తారంటే అది కూడా బేస్ అవటానికి లేదు. ఈ నేపథ్యంలో ఒక ఆందోళన, నిరాశ, నిస్పృహ. మూడోది, ఈ శ్రేణులంతా వేరే పార్టీల వైపు చూస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. అత్యంత దగ్గరగా ఉన్న వాళ్ళు నేను మాట్లాడేది. సో ఈ పరిస్థితుల్లో మీరు అన్నట్టు స్ట్రైట్గా పాయింట్కి వద్దాం. అరెస్టు ఒకవేళ జరిగితే, సక్రమంగా జరిగినట్లయితే జగన్ రెడ్డి గారు ఎదుర్కోబోయే మొదటి సమస్య ఏంటంటే ఆ పార్టీని లీడ్ చేసి సమర్థవంతమైన నాయకుడు కానీ నాయకురాలు కానీ లేని పరిస్థితి. రెండోది, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల్లో, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఈ లిక్కర్ స్కామ్ కావచ్చు, వల్లభనేని వంశీ, కొడాలి నాని, కాకాని గోవర్ధన్, సజ్జల రామకృష్ణారెడ్డి, జోగి రమేష్, ఈ లిస్ట్ అంతా పెద్ద లిస్ట్ ఉంది కదా, వీళ్ళు చేసిన అక్రమాలు నిజమే అని ప్రజలు నమ్మే స్థితికి వచ్చారు. రెండోది, వ్యూహాత్మకంగా ఎన్డీఏ ప్రభుత్వం కూడా ప్రజల్లో ఈ లిక్కర్ స్కామ్ కానీ రకరకాల స్కామ్స్ కానీ వాస్తవాల్ని ప్రజలకు వివరించి వాళ్ళ యాక్సెప్టెన్స్ తీసుకున్నటంలో ఒక భాగం వ్యూహం. రెండోది, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ యాక్సెప్టెన్స్ కూడా తీసుకుంటున్నారు వ్యూహాత్మకంగా. మూడోది, స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్గా స్టేట్ పోలీసులు అరెస్ట్ చేస్తే ఉత్పన్నమయ్యే వివిధ అంశాలని పరిశీలనకు తీసుకొని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ అధీనంలో ఉండే దర్యాప్తు సంస్థ ద్వారా ఒకవేళ అరెస్ట్ చేసే, ఇంకా ఈ సింపతి వేవ్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రజలు ఈ కోణంలో ఏమైనా ఆలోచించరా? రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తే మళ్ళీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ మీద వీళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఈడీతో అరెస్ట్ చేపించారు, కేంద్ర దర్యాప్తు సంస్థతో చేతులకి మట్టి అంటకుండా ఈ అరెస్ట్ జరిగిందని చెప్పి ఆయన మీద ఇంకా సానుభూతి వచ్చే అవకాశం లేదా? సానుభూతి రాకుండా ఉండటం కోసమే లిక్కర్ స్కామ్ లో ఎవరు మాట్లాడొద్దని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మినిస్టర్స్కి చెప్పారు? మాట్లాడటం వల్ల వేరే పార్టీల వాళ్ళు దాన్ని వేరే రకంగా తీసుకునే అవకాశం ఉంది. మనం మాట్లాడకుండా దర్యాప్తు చేస్తున్న సంస్థల ద్వారా నిజాల్ని, అవుట్కమ్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ప్రజల్లోకి వెళ్ళటం వల్ల ప్రజల నుంచి సింపతి రాకుండా యాక్సెప్టెన్స్ రావాలా. ఇప్పుడు రెండు అంశాలు ఇక్కడ.
కోర్టులో యాక్సెప్టెన్స్ ఒకటి, సెంట్రల్ గవర్నమెంట్ యాక్సెప్టెన్స్ ఒకటి, ప్రజల్లో కూడా యాక్సెప్టెన్స్ తీసుకొచ్చి అప్పుడు సింపతి వేవ్ రాకుండా చూసే విధంగా వ్యూహాత్మకంగా మల్టిపుల్ యాంగిల్లో వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళ వ్యూహాలు కూడా వాళ్ళకు ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సింపతి రాకుండా ఉండేందుకు వీళ్ళు ఇటు ప్రయత్నాలు చేస్తుంటే రావటం కోసం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. భారతి గారు అరెస్ట్ కాక ముందే, మీరు ఎంతకుముందు అన్నారు భారతి గారి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది, ఆమె కూడా అరెస్ట్ అవ్వచ్చని. అరెస్ట్ కాకముందే కొన్ని రోజుల పాటు రాష్ట్రం మొత్తం మీద కూడా భారతీరెడ్డి గారిని పాదయాత్ర పర్యటనలు చేపించి జరుగుతున్న అరెస్టులకి ఒక నిరసన కార్యక్రమం చేస్తే ఆ ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ ఖచ్చితంగా అరెస్ట్ అంటూ జరిగితే అది కొద్ది రోజుల్లో జరుగుతుంది, ఎప్పుడనేది మనం చెప్పలేము, విచారణ జరుగుతుంది కాబట్టి. అరెస్ట్ జరిగినప్పుడు ప్రాథమికంగా వీళ్ళు ప్లానింగ్ ఏంటంటే ఆందోళన అనేది ఫస్ట్ స్టెప్. అది అనివార్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేస్తారు, నంబర్ 1. నంబర్ 2, దానికి మీరు అన్నట్టు భారతీరెడ్డి గారు ఒకవేళ అరెస్ట్ కాకపోతే ఆమె సారథ్యంలో వన్ అండ్ ఓన్లీ ఆప్షన్, దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. దాని తల్లి చెల్లి లేరు కాబట్టి అప్పుడు ఆయన నో అదర్ ఆప్షన్, సెకండ్ పర్సన్ లేరు కాబట్టి. సో ఆమె ఆధ్వర్యంలో ఒక ఆందోళన కార్యక్రమానికి రూపకల్పన ఆల్రెడీ చేస్తున్నారు. చేశారని ఎందుకు అంటున్నానంటే దీనికి ఒక 25 మందితో ఐఏఎస్ ఐపీఎస్ సీనియర్ బ్యూరోక్రాట్స్ బ్రెయిన్స్ వాడి డిజైన్ చేస్తున్నారు ఆల్రెడీ ప్లాను హైదరాబాద్లో కూర్చొని. దానికి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో ఈ కార్యక్రమం అంతా జరుగుతుందని కూడా వెలుగులోకి వస్తూ ఉంది ఈ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ ఎన్డీఏ ప్రభుత్వం వారికి. సో చేస్తారు, అది అనివార్యం, చేయాలి కూడా. ఏ పార్టీ అయినా జనరల్గా సహజంగా అదే చేస్తుంది. ఇప్పుడు మనకున్న సబ్జెక్ట్ క్వశ్చన్ ఏంటంటే ద క్వశ్చన్ బిఫోర్ అస్, హౌ పీపుల్ విల్ రియాక్ట్ ఫర్ ద అరెస్ట్ ఆఫ్ జగన్ రెడ్డి. సో అది ఎంత మినిమైజ్ చేయాలా అనేది ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తా ఉన్నారు. ఇక్కడ ఒక పాయింట్, నిరసన కార్యక్రమాలు చేసేటప్పుడు ప్రతి సభా వేదిక మీద ప్రతి జిల్లాలో పర్యటించేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏం ప్రస్తావిస్తున్నారో అప్పుడు భారతి గారి నోటి వెంట కూడా అదే వస్తుంది. రాజకసిరెడ్డి ఎవరు? ఆయన ఐటీ సలహాదారుగా ఉన్నాడు, ఉన్న 2 ఏళ్ల పాటే ఉన్నాడు. ఆయన తెలుగుదేశం పార్టీ ఎంపీతో వ్యాపార సంబంధాలు ఉన్నాయి, ఆయన్ని ముందు పెట్టి కథ నడిపించారనేది ఒక పాయింట్. విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీకి కూటమికి అమ్ముడుపోయాడు. 3.5 సంవత్సరాల కాలం ఇంకా రాజ్యసభ పదవి ఉండగానే ఆయనకి చంద్రబాబుకి లబ్ధి చేయడం కోసం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మారిపోయాడని చెప్పి మొన్న కూడా మాట్లాడాడు. ఇవన్నీ విషయాలు తీసుకెళ్తారు. ఇంకా సీఎంఓ ఆఫీసులో ఒక్క ఫైల్ అయినా మద్యం కేసుకు సంబంధించి వచ్చిందా, జగన్మోహన్ రెడ్డి సంతకం చేసినట్టు ఒక ప్రూఫ్ ఉందా అని చెప్పి ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఇవన్నీ తీసుకొస్తే నిజమేనా అని ఒక భావన ప్రజల్లో కలగకమందా? మీరు చెప్పిన 3 పాయింట్లు వాళ్ళు చేసిన స్టేట్మెంట్స్, దానికి వాస్తవం ఏంటనేది మనం నిష్పక్షపాతంగా విశ్లేషణ చేద్దాం. ఇందులో మీరు ఇంకొకటి మర్చిపోయారు, గోవిందప్పన్ బాలాజీకి నాకేంటి సంబంధం అసలు? ఆయన అరే వీకాట్ కంపెనీ మల్టీనేషనల్ కంపెనీ అబ్బా, 12 దేశాల్లో వ్యాపారం అది. ఆయన సీనియర్ హోల్ టైం డైరెక్టర్, నాకేం సంబంధం ఆయనతో? నా డైరెక్టర్స్ ఉన్నారు నా పనులు చేయడానికి. మరి అది కూడా మీరు మర్చిపోయారు యాడ్ చేయటం. సో 1 by 1 వద్దాం. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి అసలు మా సంబంధం ఏంటి అసలు? ఆయన విజయవాడ తెలుగుదేశం పార్టీ ఎంపీ, ఆయన కలిసి వ్యాపార లావాదేవీలు చేసుకుంటున్నారు. ఆయన తెలుగుదేశం మనిషి, నాకేంటి సంబంధం అసలు? మద్యం కేసు ఆయనకేంటి సంబంధం? దీనికి ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేద్దాం. ఆయన తెలుగుదేశం మనిషి అని మీరే చెప్తున్నారు కదా, మరి ఐటీ అడ్వైజర్ ఎందుకు ఇచ్చారు మీరు? తెలుగుదేశం మనిషి అని మీరు చెప్తున్నారు కదా, ఐటీ అడ్వైజర్ పదవి ఆయనకి ఎందుకు ఇచ్చారు? నంబర్ 1. నంబర్ 2, ఐటీ అడ్వైజర్గా ఇచ్చినప్పుడు ఆయన్ని మద్యం స్కాములో ఇన్వాల్వ్ అవ్వమని మీరే ఆదేశాలు ఇచ్చారని ఆయనే వాంగ్మూలం ఇచ్చారు జడ్జి గారి ముందు, 164 స్టేట్మెంటు. ఇప్పుడు మీరు ఆయన మాకు సంబంధం లేదని డిటాచ్ చేసినంత మాత్రాన బలవంతంగా బెదిరించి ఇప్పించారంట? లేదు, జడ్జి గారి ముందు ఇచ్చిన వాంగ్మూలం, అది పోలీసుల దగ్గర ఇచ్చింది కాదు. రెండోది, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు అడ్వకేట్ కోర్టులో మాట్లాడుతూ ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఒక్కరినే ఈ చుట్టూనే దీన్ని ముద్దాయిగా చిత్రీకరిస్తున్నారు, అట్లా ఉంటే మేము ఊరుకునేది లేదు అన్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే మేము అప్రూవల్గా మారే అవకాశం ఉంది మమ్మల్ని ఇట్లా కార్నర్ చేస్తే అని ఒక సందేశం కూడా చెప్పకనే చెప్తున్నారు, ఇది వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారని. రెండోది, గోవిందప్పన్ బాలాజీ, ఈయన సంబంధం లేదంటాడు. భారతీ సిమెంట్లో ఈ రోజు కూడా ఆయన ఫోటో ఉంది, ఆయన పేరు ఉంది, ఆయన హోల్ టైం డైరెక్టరు. అంటే ఈయన అనేది ఏంది? భారతీ సిమెంట్ నాకేం సంబంధం? అది ఎస్, నీకు సంబంధం లేదు, భారతీ రెడ్డి గారిదే. ఆ ఉద్దేశంతో అంటున్నాడా? అంటే ఒక్కొక్కరు నా సంబంధం లేదు అని చెప్తా ఉన్నాడు. మరి ధనుంజయ అన్న వాళ్ళ పిల్లల పెళ్ళి ఉంది, కృష్ణమోహన్ రెడ్డి అన్న కూతురు పెళ్ళి ఉంది, గోవిందప్పన్ సెకండ్ కూతురు పెళ్ళి ఉంది. పెళ్ళప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తారు? అంటే పెళ్లికి అరెస్ట్కి సంబంధం ఏంటి? మగ ఆడకి సంబంధం ఏంటి? బీసీ ఎస్సీకి అరెస్ట్కి సంబంధం ఏంటి? ఒకదానికి ఒకటి పొంతం లేని లింకు పెట్టవలసిన అవసరం ఏంటి? నెక్స్ట్, విజయసాయిరెడ్డి గురించి ఈయన మాట్లాడాడు. విజయసాయిరెడ్డి 3.5 సంవత్సరాలు ఇంకా పదవి ఉండగానే ఎంపీ పదవికి రాజీనామా చేసి అది ఎన్డీఏ ప్రభుత్వం వారికి లబ్ధి కలిగే విధంగా చేశాడు. ఆయనకి అసలు క్రెడిబిలిటీ ఎక్కడ ఉంటుందా భాషలో? అటువంటి మాటలు నమ్ముతావా?
ఏం మనిషి ఆయన అన్నాడు కదా. సీన్ కట్ చేస్తే మీరు ఎలక్షన్కి ముందు 2024 ఎలక్షన్కి ముందు ఎలక్షన్ టైంలో క్యాంపైనింగ్ టైంలో ఇదే మాట్లాడిన పెద్ద మనిషి విజయసాయి రెడ్డి గారిని పక్కన కౌగులించుకొని ఈయన చాలా మంచివాడు, సౌమ్యుడు, నాకు అత్యంత ఆత్మీయుడు, ఈయన గెలిపించుకోవాలి మనం కంపల్సరీ. మరి ఆ మాటలకి ఇప్పుడు మాట్లాడే మాటలకి ఎందుకు ఈ డైవర్షన్లో మాట్లాడుతున్నారు? మాటల్లో ఈ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఎందుకు ఇస్తున్నారు? సో ఒకదానికి ఒకటి సంబంధం లేదు, పొంతన లేదు. రెండోది లిక్కర్ స్కామ్ ఇంత ఎస్టాబ్లిష్ అయితే కేసు నాకు సంబంధం లేదు, ఆ కేసు అంత అక్రమ కేసు అని మాట్లాడటంలో అది భయపడి మాట్లాడుతున్న మాటలుగా మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఇంకొకటి, ఈయన అరెస్టు భయం ఎందుకు పట్టుకుందంటే ఇంతకు ముందు రాజకీయ పరిణామాలు అప్పట్లో ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ఈయనకి ఆశీస్సులు ఉన్నాయి. ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళ శుభ ఆశీస్సులు ఈయనకు ఉండకపోవచ్చు. కాబట్టి ఇంతకు ముందులాగా ఏమవుతుంది అరెస్ట్ అయితే వెళ్ళేసి వస్తా ఆ సీన్ ఉండకపోవచ్చు. అది కూడా ఒక భయం ఉంది. ఇన్ని భయాలు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ సెంట్రల్ కి చెప్పే అవకాశం ఉందా? ఈయన అరెస్టు వ్యూహాత్మకంగా ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు ఒకటి ప్రజల్లో ఈ సింపతి రాకుండా చూడటం, రెండోది టైం ఆఫ్ అరెస్ట్ అప్రాప్రియేట్ టైం, మూడోది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక యాక్సెప్టెన్స్, కోర్టులు, ప్రజలు, సెంట్రల్ గవర్నమెంట్, ఇవన్నీ ఒక బ్యాలన్స్డ్ అప్రోచ్ వ్యూహాత్మకంగా వాళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు. అది ఆయనకి తెలుసు కాబట్టి ప్రతి సందర్భంలో అరెస్ట్ గురించి ఆయన ప్రస్తావిస్తున్నాడు లేదా పేరుని ఆయన ప్రస్తావిస్తున్నాడు. అవసరం ఏంటి? ఎందుకు వాళ్ళు కంగారు పడుతున్నారు, ఎందుకు ఆ ప్రస్తావన తీసుకొస్తున్నారంటే అరెస్ట్ భయం తప్పదు అని ఆందోళన పడుతున్నట్టుగా మనకు అర్థం. భయం కనిపిస్తా ఉంది ఖచ్చితంగా. లేకపోతే ఇటువంటి కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఎందుకు చేస్తున్నారు? సో చూద్దాం సార్, అరెస్ట్ తర్వాత పరిణామాలు ఎట్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ఎట్లా ఉంటాయి, ప్రజల్లో ఏ మేరకు దీని మీద ఆయనకి అనుకూలంగా చర్చ జరుగుతుంది అన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.